హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండ్ గురు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత కీలకంగా చూసుకుంటే కొన్ని డైలాగులు అనేవి మెయిన్గా ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, వాడి కొడుక్కి నేనే బాస్ని, వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ని అని చెప్పి ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ అనేది సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ అయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే తాజాగా అలాంటి డైలాగులకు సంబంధించి ఆ డైలాగ్కి సంబంధించి సినీ ప్రొడ్యూసర్లు మెయిన్గా పుష్ప 2 సినీ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ తరపున ఒక అఫీషియల్గా ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, అసలు ఆ డైలాగులు అనేవి సినిమాలోనే లేవు, కావాలనే కొంతమంది ఈ ఫ్యాన్స్ మధ్య, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇటు మెగా ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇటు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకి, వీళ్ళ మధ్య కావాలనే వివాదం సృష్టించడానికి కొంతమంది అసాంఘిక శక్తులు సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారు అనేటట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ తరపున ఒక ట్వీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ డైలాగ్ అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత వైరల్ అయ్యిందనంటే, పావలా % వాటాగాడివి, నీ మాట నేను వినేది ఏంట్రా అనేది ఒక డైలాగు, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్ అనేది ఒక డైలాగు, మెయిన్గా పావల ఆదాయం లేదు కానీ ఎదవకు పొగరెక్కువైనట్టు ఒక డైలాగు, ఇలా 3 డైలాగులు అనేవి పుష్ప సినిమాలో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. కానీ ఈరోజు తాజాగా చూసుకుంటే పుష్ప 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేసింది ఏంటంటే, పుష్ప 2లో ఎటువంటి వివాదాస్పదమైన డైలాగులు లేవు, మీరు సోషల్ మీడియాలో చూసిన డైలాగులన్నీ కూడా కొంతమంది కావాలనే ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించడానికి పెట్టారు, ఎక్కడైనా కానీ ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయడం కానీ లేదని అంటే కొత్త పోస్టులు పెట్టడం మానుకుంటే మంచిది అనేటట్టు సినీ నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో పుష్ప 2 ప్రొడ్యూసర్లు వాళ్ళు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పైగా దీని మీద తేడా వస్తే లీగల్గా వెళ్తాం, కేసులు కూడా పెడతాం, ఎందుకు అనంటే సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, పైగా ఇక్కడ 2 వర్గాల అభిమానులకి గొడవలు సృష్టిస్తుంది అనేటట్టు వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఆ పోస్టులు మేము కూడా చూడడం జరిగింది. అక్కడ కీలకంగా చూసుకుంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా పడని వాళ్ళే కానీ సినిమా పరంగా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ముసుగులో ఈ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. మీరు కావాలితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా సరే ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్ అనే డైలాగ్ మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే, ఆ డైలాగ్ ఎక్కడైనా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించినట్లయితే ఒక్కసారి ఆ అకౌంట్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అందులో ఎవరు రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నారు, ఎవరు తరపున పోస్టులు పెడుతున్నారు అనేది తెలుస్తుంది. చాలా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి రాజకీయాల్లో ఒక కీలక నేతగా ఉన్న అతని అభిమానులు కీలకంగా పెడుతున్నారని చెప్పి మీకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా పోస్టులు చూసిన తర్వాత ఈవెన్ ఆ పోస్టులకు స్పందించవలసి ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు డైలాగులు, మెయిన్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని తప్పుడు థంబ్నెయిల్స్, అంటే ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇష్టానుసారంగా అవి ఇంకా కూడా జనాల్ని రెచ్చగొట్టే విధంగా థంబ్నెయిల్స్ పెట్టిన వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అనేటట్టు మూవీ ప్రొడ్యూసర్ టీం అయితే తెలియపరచడం జరిగింది. మరి రేపటి రోజుల్లో ఈ పోస్టుల మీద ఎటువంటి కట్టడి వస్తుంది అనేది మనం చూడాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో ఇలా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఇలా గొడవలు సృష్టించే విధంగా పోస్టులు ఏవైతే పెడుతున్నాయో వాటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అనేటట్టు అసెంబ్లీలో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా అది అమల్లోకి వస్తేనే మంచిది అనేటట్టు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ 400 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో లేని డైలాగుల్ని వీళ్ళ ఓన్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కావాలనే 2 గ్రూపుల మధ్య కానీ 2 వర్గాల అభిమానుల మధ్య కానీ ఇలా గొడవలు సృష్టించడం అనేది చాలా వరకు కూడా 100కు 100% తప్పు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మెగా ఫ్యాన్స్కి, అల్లు ఫ్యాన్స్కి, లేదంటే అల్లు ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద ఎత్తున వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ని ఇంకా రెండింతలు చేయడానికి, ఇంకా హీర్ష పుట్టించే విధంగా, ఇంకా ఆ గొడవ పెద్ద చేసే విధంగా, వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని పెంచే విధంగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది అసాంఘిక శక్తులు, మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు, మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ మధ్య కూడా చూసుకుంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ అనేవాడు చాలా ఇండిపెండెంట్, ఒక ఉదయ్ కిరణ్ లాగా నాశనం అయిపోతారు అనుకునేటట్టు ఉదయ్ కిరణ్ టాపిక్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా మంది కూడా
ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా కానీ దీని మీద మూవీ ప్రొడ్యూసర్ టీం చాలా కీలకంగా వ్యవహరించడం, లీగల్‌గా కూడా వెళ్తామని చెప్పి గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఇక్కడ భారీ ఎత్తు ఒక సినిమా అనేది రిలీజ్ అవ్వడం, ఇక్కడ 2 వర్గాలకు మధ్య గొడవలు రావడం, వాళ్ళు కొట్టుకుపోవడం, మెయిన్‌గా ఈ సినిమా రిలీజ్ సందర్భంలో ఒక మహిళ ఫ్యాన్స్ హడావిడిలో చనిపోవడం అనేది జరిగింది. మరి ఇన్ని దారుణాలు కారణమైనందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే మంచిది అని చెప్పి ప్రతి ఒక్క సినిమా అభిమాని కోరుకోవడం జరుగుతుంది. మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఇలాంటివి రెచ్చగొట్టే విధంగా ఉంటాయి తప్పితే నలుగురిని కలుపుకెళ్లే విధంగా ఉండవు కాబట్టి సినీ ప్రొడ్యూసర్లు అయితే ముందుగానే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పైరసీని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో మెయిన్గా ఆల్రెడీ ఈ పుష్ప 2 సినిమా అనేది ఆల్రెడీ నెట్లో వైరల్ అవుతున్నట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అది కూడా ఎవరైనా చూసినట్లయితే, ఎవరైనా ప్రచారం చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ తీసుకుంటాం అనేటట్టు ప్రత్యేకించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఎక్కడ పైరసీ కాపీలు చూసినా, ఎవరు పైరసీ చేసినా కానీ ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేటట్టు ఈ పుష్ప 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ అయితే వాళ్ళైతే తెలియపరచడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, మెయిన్గా ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఇలాంటి సంబంధం లేని తప్పుడు పోస్టులు పెడుతున్న అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఖచ్చితంగా ఏదేమైనా కానీ ఇది ఒక తప్పు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని కావాలనే కొంతమంది వ్యక్తులు ఇలా చేస్తున్నారు. అది 100% తప్పు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా సినీ అభిమానులు కానీ సినీ వర్గాల్లో కానీ చాలా చర్చగా మారింది. మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి కార్యాచరణ ఉంటుందనేది మనం అయితే ఎదురు చూడాలి.